స్పెయిన్ న్యూస్ చూద్దాం. ఖమ్మం జిల్లా వైరాలో అక్రమంగా తరలిస్తున్న 101 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 2 కోట్ల రూపాయల విలువైన గంజాయితో పాటు 3 లీటర్ల ఆసిస్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ తెలిపారు. జగిత్యాలకు చెందిన ఎల్లనేని జలపతిరావు అనే వ్యక్తి 5 నెలల క్రితం తప్పిపోగా అప్పట్లో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం అంతర్గాం గ్రామ శివార్లోని తన సొంత స్థలంలో కుళ్లిపోయి ఉన్న జలపతిరావు మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని, అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు నాగోల్ పోలీసులు తెలిపారు. నాగోల్లోని త్యాగరాయ నగర్ కాలనీకి చెందిన కుమ్మరి సాయి కుమార్ అనే వ్యక్తి మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన కేసులో జైలు శిక్ష పడింది. రంగారెడ్డి జిల్లా అల్కాపురి బజాజ్ ఎలక్ట్రికల్ షోరూమ్ లో ఘరాన మోసం జరిగింది. నిరుపేద వికలాంగుడైన కార్మికుడికి పాత ఫోన్ అంటకట్టినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. న్యాయం అడిగినందుకు బెదిరిస్తున్నారని కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రంగారెడ్డి జిల్లా నోముల గ్రామంలో దారుణం జరిగింది. వ్యవసాయ బావి వద్ద మాదరమోని బాబురావు అనే వ్యక్తి తన భార్య అమృతను అత్యంత దారుణంగా నరికి చంపాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా దొప్పలవానిగూడెంలో ఈ నెల 23న జరిగిన హత్య కేసులో నిందితుడు చంద్రమహేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో తండ్రిని కొడవలితో హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని సిఐ శుభాకర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కురిసిన వర్షానికి దారుణంగా నష్టపోయామని ఇటుక బట్టీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీటిలో తడిచిపాడైన లక్షల ఇటుకలు ఆకారాన్ని కోల్పోయినట్లు తెలిపారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను స్మరించుకుంటూ పూర్వ విద్యార్థులంతా గుర్తు చేసుకున్న సంఘటన మహబూబాబాద్ విద్యాభారతి గురుకుల పాఠశాలలో జరిగింది. 1995 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కోర్టు ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదుల రక్షణ చట్టం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.